ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 9 నెలల పాటు శిక్షణ పొందిన 263 మంది కానిస్టేబుల్స్ తమ శిక్షణ ని విజయవంతంగా పూర్తి చేసుకుని పరేడ్ లో పాల్గొన్నారు. మొదటగా గౌరవ వందనం స్వీకరించిన మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి వాహనం మీద తిరుగుతూ పరేడ్ ని పరిశీలించారు. పోలీస్ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నందుకు మీ అందరికీ మా తరఫున హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాము. మీకు పోలీస్ శాఖ అంటే మీకు ఇప్పటికే 9 నెలల్లో మీకు చెప్పుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది, ఎంత బాధ్యతాయుతమైన డిపార్ట్మెంటో మీ అందరికీ తెలుసు. పోలీసులో ఉన్నోళ్ళకి తెలుసు, బయట ప్రజలకు కూడా తెలుసు. పోలీసు ఉద్యోగం అంటే ఎంత బాధ్యతాయుతమైన ఉద్యోగము, ఇంకా మన ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనకు తెలుసు. మరి అట్లాంటి ఉద్యోగంలోకి వస్తున్నందుకు మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్తాను. మరి మీరందరూ పోలీస్ శాఖను ఎంపిక చేసుకుని ఇందులోకి వచ్చారు. తెలుసు మీ అందరికీ మన జాబు 24/7 అని తెలుసు. మనము 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎంటైర్ సొసైటీ శాంతి భద్రతలు కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, అన్ని పోలీస్ శాఖ చేతిలో ఉన్నాయి. 24 గంటలు మనము అప్రమత్తంగా ఉండి మనము ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాల్సిన అవసరం మన మీద ఉంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ అయితేనేమో ఒక టైం ప్రకారం పనిచేస్తాయి 10 to 5. అందులో కొంతమంది మాత్రమే ఎవరైతే పని ఉందో ఆ డిపార్ట్మెంట్ వరకు మాత్రమే వెళ్తుంటారు. కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం 100% సొసైటీ మొత్తానికి వాళ్ళు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకే కాదు మన రక్షణ కల్పించాల్సింది, పోలీస్ స్టేషన్ రాని వాళ్ళకు కూడా మనం రక్షణ కల్పించాలి. ఒక బిజినెస్ రోడ్ల ఒక చిన్న బిజినెస్లు చేసుకుంటుంటారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కు రారు, కానీ వాళ్ళ బిజినెస్ మంచిగా జరిగేటందుకు వాళ్ళకి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. కాబట్టి మొత్తం సొసైటీ మొత్తానికి మనమే శాంతి భద్రతలు కలిగించాల్సిన అవసరం ఉంది.